Hi friends, this is Ramakrishna. Welcome to my channel Ramki 111. ఈరోజు నేను డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ఎలాగా అవుతుందో చెప్తాను. ఇది మనకి ఈ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఆడియో ది బెస్ట్ ఆడియో ఏంటంటే ఈ డిజిటెక్. ఎందుకంటే ఈ డిజిటెక్ మోడల్ ఏంటంటే DWM-105. దీని కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్. చాలా ది బెస్ట్ మైక్ మాట అండి. తర్వాత మనం ఈజీగా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ రెండు అడ్వాంటేజెస్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ బాక్స్లో ఇలా తీస్తే కనుక మీకు ఇవి కనపడతాయి. రెండు ఏమిటి రెండు అంటే, ఒకటి ఈ డిజిటెక్ కేస్. ఈ కేస్ ఏంటంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదండి, అలాంటి కేసే. ఇది ఛార్జింగ్ కూడా అవుతుంది. దీని లోపల ఏంటంటే మీకు చూసారా 3 ఉన్నాయి. దీంట్లో ఈ రెండు కూడాను ఏంటంటే మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా మైక్స్ మాట అండి. ఇది రిసీవర్, ఇదేమో సెల్కి పెట్టుకోవాలి, అంతే, సింపుల్ ఏమండి. తర్వాత ఇక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మనకి ఈ రెండు ఇచ్చారు. ఇవేంటంటే మనం అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం మాట్లాడుతుంటే గాలి వస్తుంది కదా, ఆ గాలి చూడండి వస్తూ ఉంటుంది. దాన్ని ఇది ఏం చేస్తుందంటే ఆపుతుంది అన్నమాట. ఈ పైన బడ్స్వి దీన్ని ఏమంటుంటారంటే విండ్ క్యాప్స్ అంట. ఇప్పుడు నేను మామూలుగా యూట్యూబ్లో మాట్లాడుతున్నాను అనమాట అండి. నేను తర్వాత ఈ మైక్ని యూజ్ చేసి నేను తర్వాత మాట్లాడతాను, మీకు అది చివరిలో పెడతాను. మీకు ఏంటంటే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది అన్నమాట అండి. ఇక్కడ వాయిస్ ఎట్లా ఉంది, అక్కడ వాయిస్ ఎలా ఉంది, ఓకేనా. ఈ డిజిటెక్ స్పెషాలిటీ ఏంటంటే అండి, మామూలుగా మిగతా కంపెనీ మైక్స్ అయితే కనుక అక్కడ మనం డీనాయిస్ అంటే బయట చూడండి మనకి నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ని క్యాన్సిల్ చేయాలంటే కనుక ఒక బటన్ నొక్కాల్సి వస్తుంది. కానీ ఈ డిజిటెక్ మోడల్లో మాత్రం మీరు అసలు ఏది ఆటోమేటిక్గా మీకు అది డీనాయిస్ అయిపోతుంది అనమాట. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది, ఓకేనా. మీరు ఏ బటన్ని కూడా నొక్కాల్సిన పని లేదు. అది అడ్వాంటేజ్ దీంట్లో. చెప్పాను కదండి, ఇది ఛార్జింగ్ కేసు మాట అండి. ఈ ఛార్జింగ్ కేసు మనం ఈ కేబుల్ ద్వారా మన అడాప్టర్కి, ఇంట్లో ఉన్న అడాప్టర్కి మనం మొబైల్కి ఛార్జ్ చేస్తాం కదా, దానికి పెట్టుకుని దీన్ని మనం ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఈ డిజిటెక్ ఈ బాక్స్ ఓపెన్ అవగానే మీకు 2 మైకులు, ఒక రిసీవర్ ఉంటుందని చెప్పాను కదా. ఒక మైక్, ఈ 2 మైకులకి కూడాను ఇక్కడ చివరిలో ఇలాగా చూసారా ఈ ర్యాపర్ని అలా చిన్నది ఉంటుంది, అది రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మీకు ఇది మనం బాక్స్లో పెడతాం కదా, ఈ బాక్స్లో పెట్టినప్పుడు ఛార్జింగ్ అవ్వాలి. ఈ బాక్స్లో మనం పెడతాం అంటే మనం జస్ట్ ఇయర్ ఫోన్స్ లాగే ఈ బాక్స్లో పెడితే అది ఛార్జ్ అవుతుంది. లేదంటే ఇది మనం మర్చిపోయి అట్లా ఉంచేసాం అనుకోండి, అది మీకు ఏమవుతుందంటే ఛార్జింగ్ అవ్వదు. ఏంటి ప్రాబ్లం వచ్చింది కదా అనుకుంటారు, ఓకేనా. దీంతోపాటు మనకి 2 ఇచ్చారు ఇక్కడ. ఒకటి ఇది హౌ టు యూజ్ అనేటువంటిది, ఇది పుస్తకం లాంటి చిన్నది మనకి తెలియడం కోసం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ QR కోడ్ ఉన్నది ఒకటి ఇచ్చారు. ఇది ఏంటంటే కొన్ని ఫోన్స్లో ఈ మైక్ వర్క్ చేయదన్నమాట అండి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ప్లే స్టోర్లోంచి దాన్ని మనం ఆ ఓపెన్ కెమెరాని డౌన్లోడ్ చేసుకుని మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. శాంసంగ్ ఫోన్కి అయితే కానీ అవసరం లేదు, ఓకేనా. దీంతోపాటు మనకు ఒక సాఫ్ట్ బ్యాగ్ ఇచ్చారు చూడండి, సాఫ్ట్ బ్యాగ్. ఈ సాఫ్ట్ బ్యాగ్లో ఏమున్నాయంటే చూద్దాం. ఏమున్నాయంటే దీంట్లో మనకి అదే సిపిన్ కేబుల్, అంటే మన ఛార్జర్ బాక్స్ ఉంది కదా, దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి మన అడాప్టర్లో పెట్టుకుని. రెండోది ఏంటి ఇచ్చారంటే ఇదిగో, ఇది ఒక ఐఫోన్ అడాప్టర్ అన్నమాట అండి ఇది, ఓకేనా. అంతే, ఇవే ఇచ్చారు మనకి. ఒక సాఫ్ట్ బ్యాగ్లో కేబుల్, ఐఫోను, తర్వాత మనకి ఇది ఛార్జింగ్ చేసే ఛార్జింగ్ బాక్స్ ఉంది. తర్వాత ఈ విండ్ క్యాప్స్ అంటారు వీటిని, ఈ విండ్ క్యాప్స్ 2 ఇచ్చారు. మనం అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు ఈ మైక్ ది బెస్ట్ మైక్ అండి. ఎందుకంటే అక్కడ మనం బయట వెళ్ళినప్పుడు వెహికల్ సౌండ్స్ అన్ని, అదే విండ్ సౌండ్ అని వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేశారంటే మనకి 2 ఇలాగా చూసారా విండ్ క్యాప్స్ అని 2 ఇచ్చారు. ఇవేంటంటే మనం పెట్టుకునే మైక్ ఉంది కదా, ఆ మైక్ ఏం చేస్తారంటే మీరు జస్ట్ చాలా ఈజీ
జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకుంటే దీనికి ఇలా ఉండిపోతుంది మాట అండి. ఇలా పెట్టుకుంటే ఇది ఇలా అయిపోతుంది. మళ్ళీ తీసేయడం కూడా చాలా ఈజీ. మనకు అవసరం లేనప్పుడు ఇండోర్లో ఉన్నప్పుడేమో దీన్ని మనం కాలర్కి మనకి షర్ట్కి పెట్టేసుకుంటాం, దేనికి కాలర్ పెట్టేసుకుంటాం. ఇదే కనుక బయట మనకి విండ్ ప్రాబ్లం వస్తున్నప్పుడు మాత్రం దీన్ని చక్కగా ఇలా పెట్టుకోండి. అంటే విండ్ని ఆపుతుంది మాట అండి. ఇది విండ్ని ఆపి మనకి మంచి ఆడియో వస్తుంది. ఓకేనా? దీన్ని తీసుకోవడం చాలా ఈజీ మాట అండి. చూడండి, ఇప్పుడు మనకి ఛార్జింగ్ బాక్స్లో రిసీవర్ ఉంది కదా, ఈ రిసీవర్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఫోన్ ఉంటుంది కదా, ఈ ఫోన్కి ఏం చేస్తామంటే దీన్ని ఇలాగ పెట్టేస్తాం. అంతే, అయిపోయింది సింపుల్గా. ఇకపోతే మన దగ్గర మైక్ ఉంది కదా, ఈ మైక్ని జస్ట్ ఒక 3 సెకండ్స్ కనుక అలా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇలాగా గ్రీన్గా వెలుగుతుంది. ఇదేమో మనం జస్ట్ ఇలాగా పెట్టేసుకోవడం. అంతే, అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మైక్ ఏమో మన కాలర్ పెట్టేసుకుంటాం, ఈ రిసీవర్నేమో దీన్ని పెట్టేస్తే ఇంకా మనం ఇక వీడియో తీస్తుంటే చక్కటి మనకి వీడియో ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది. మనకి ఏదైనా కనుక బయట చెప్పాను కదా, బయట అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ విండ్ క్యాప్స్ దానికి మైక్ని పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన 2వ మైక్ ఉంది కదా, ఇద్దరు కనుక యూజ్ చేసుకుంటే ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంటర్వ్యూస్ లాంటివి చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఈ మైక్ని పెట్టుకోవచ్చు. మనకి ఛార్జింగ్ కూడా ఎంత ఉందనేది కూడా తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఎంత ఛార్జింగ్ అయిందో కూడా దీంట్లో మైక్లో తెలుస్తుంది. అట్లాగే ఈ బాక్స్లో కూడా తెలుస్తూ ఉంటుంది మనకి. దాన్ని బట్టి మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. దీని రేంజ్ చూశారు కదా, ఇక్కడ ఇస్తున్నాడు 50 మీటర్స్ అంటే ఇంచుమించు 160 ఫీట్, 160 అడుగులు. మనం దూరంలో ఉండి కూడా మనం కనుక వాయిస్ రికార్డ్ చేస్తే మంచి ఉన్నటువంటి రోడ్డు మీద నేను ఈ 50 మీటర్స్ రేంజ్లో మన ఆడియో లాగుతుందని చెప్పాడు కదా, అది నేను టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇవి చివరికి వెళ్తున్నాను అనమాట అండి. ఓకేనా? ఓకే, టెస్టింగ్. ఇంచుమించు ఇప్పుడు నేను 60 ఫీట్లో ఉన్నాను. 60 ఫీట్లో ఉన్నప్పుడు ఇది మనకు మైక్ లాగుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను. అంటే 60 ఫీట్ 60 అడుగులు, వాడు మీటర్లో ఇచ్చాడు, నేను అడుగుల్లో చెప్తున్నాను. ఇప్పుడు నేను నావేలో పెట్టు మరో 60 ఫీట్ వచ్చాను. అంటే ఇంచుమించు నేను మొబైల్ దగ్గర నుంచి 120 ఫీట్లో ఉన్నానమాట అండి. ఇక్కడి నుంచి కనుక ఆడియో లాగితే బ్రహ్మాండంగా లాగినట్టు అర్థం అనమాట. వాడిచ్చింది ఇంకా 60, 120, ఇంకో 40 అడుగులు కూడా నేను వెళ్ళొచ్చు. ఓకేనా? చాలా బాగా అవుతుంది అనమాట. ఇది టెస్టింగ్. వాడిచ్చిన 50 మీటర్లు అంటే అర్థం ఏంటంటే 164 ఫీట్ అని అర్థం. ఇప్పుడు నేను ఇంచుమించు 120 ఫీట్ వరకు వెళ్ళిపోయాను. అందువల్ల ఇది లాగిందంటే లాగినట్టే లెక్క టెస్టింగ్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా నేను మైక్ పెట్టుకోకుండా మాట్లాడాను. ఇప్పుడు నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. మీరు ఈ డిఫరెన్స్ గమనించండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను, ఇదో మైక్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.